సైన్స్ ఏమో పాములు పగబట్టవు అని చెబుతుంది. అయితే అందుకు క్వశ్చన్ మార్క్గా మిగిలాడు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలానికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి పల్లెటూరులో నివసిస్తున్నాడు. అతను కూలీ నాలి చేసుకుంటూ జీవనాధారం సాగిస్తున్నటువంటి వ్యక్తి సుబ్రహ్మణ్యం. అతనికి చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. 2 పిల్లలు, భార్య, తల్లి. అతని జీవన విధానం అంతా కూడా కూలీకి పోతే తప్ప పూట గడవదన్న స్థితి సుబ్రహ్మణ్యం ఉంది. అలాంటి సుబ్రహ్మణ్యం చిన్నప్పటి నుంచి నేటి వరకు కూడా సర్పకాటుకి గురై అనేక ఇబ్బందులు పడుతున్నాడు. ఇది వినడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ వాస్తవంగా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళు చెప్పేటువంటి మాటలు వింటే నిజంగా ఆశ్చర్యానికి గురి అవ్వాల్సిందే. సుబ్రహ్మణ్యమే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులను ఎవరిని పలకరించినా కూడా కన్నీటితో ఇదే మాటలు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రతిసారి కూడా సర్పం వచ్చి కాటేసి వెళ్ళినాక 5,000 నుంచి 6,000 వరకు ఖర్చు అవుతుంది. ఇప్పటికీ 107 సార్లు ఆ పాము వచ్చి కాటేసి వెళ్తుంది. ఎందుకు చితికిన బతుకుల్ని ఇలాగా ఆ దేవుడు కూడా మాతో ఆడుకుంటున్నాడు అర్థం కాలేదంటూ కూడా వాళ్ళు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి.